వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. సోషల్ మీడియా ఇంపాక్ట్ ప్రజల మీద చాలా వరకు ఉంది. జంజీ దగ్గర నుండి ప్రతి ఒక్కరి మీద. ఇది మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం సార్. బట్ కేంద్ర ప్రభుత్వం కూడా క్యాబినెట్ మీటింగ్లో కేవలం సోషల్ మీడియానే హైలైట్ చేస్తుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే మెయిన్ మీడియా ఏదైతే ఉందో, మెయిన్ స్ట్రీమింగ్ మీడియా కావచ్చు, లేదంటే మెయిన్ జర్నలిస్టులు వీళ్ళందరూ కావచ్చు, వీటన్నిటిని కూడా పక్కన పెట్టింది. అంటే కేంద్రం సోషల్ మీడియా యుగం నడుస్తుంది, ఇప్పుడు ముఖ్యమైనది అదే అని చెప్పేసి గుర్తించిందా? మరి అదే కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అయితే మరి మెయిన్ స్ట్రీమ్ మీడియా విషయం ఏంటి? ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోతుందా? తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్కారం. మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఎలాంటి ప్రాధాన్యత ఉండట్లేదు, తగ్గిపోతుంది అనడానికి మొదటి నిదర్శనం ఏంటి అంటే కేంద్ర కేబినెట్ ఈ రోజు ఏదైతే డెసిషన్స్ తీసుకుందో ఆ చర్చలో కూడా ఓన్లీ సోషల్ మీడియా గురించి మాట్లాడుకున్నారు, కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి ఎక్కడ ప్రస్తావన రావట్లేదు. కంపారిజన్ ఏంటి? ఇప్పుడు ఒప్పుకోవాల్సిందేనా రానున్న రోజుల్లో ఇప్పుడు ఓన్లీ సోషల్ మీడియా యుగమని? ఇప్పుడు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర క్యాబినెట్లో ఆయా మంత్రులకు సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ మీద రివ్యూ చేశారు. రివ్యూ చేసి వాళ్ళ డేటాను పరిశీలించారు. వాళ్ళ డేటాను పరిశీలించి ఎవరు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దాని మీద ఆయన ఒక అభిప్రాయానికి వచ్చారు. రావడంతో కూడా దిశానిర్దేశం చేశారు. జంజీ కాక్రోచ్లు చేసినటువంటి ఉద్యమం సందర్భంగా కానీ, తర్వాత 15 ఆగస్టు ఎర్రకోట మీద నుంచి చేసినటువంటి ప్రసంగం, ఇన్స్టాగ్రామ్లో రెస్పాన్స్ కానీ, వీటన్నిటిని ఆయన ప్రస్తావించారు. ఆయన నెంబర్ 1లో ఉన్నారు. ఇది సోషల్ మీడియా డేటాను అనలైజ్ చేస్తే. మిగతా మంత్రులకు కూడా ఆయన ఒక దిశానిర్దేశం చేశారు. మీరు సోషల్ మీడియాని నమ్ముకోండి, మీ సోషల్ మీడియాలో మీ అకౌంట్స్లో మీ డేటాని చూసుకోండి, మీ పర్ఫార్మెన్స్ ఉందో లెక్కేసుకోండి, జెన్జీకి మీరు కనెక్ట్ అవ్వండి. ఇదే చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? మెయిన్ మీడియా ప్రాధాన్యత అంతగా లేదు అనేదే కదా ఇండైరెక్ట్గా. రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య ఏంటి? మంచిది కాదు. సింపుల్ లాజిక్. సో ప్రధాన మీడియాని అసలు నరేంద్ర మోడీ గారు పట్టించుకోవట్లేదు. అసలు ప్రెస్ మీట్లే లేవు అనుకోండి. ఆయన టైంలో మీడియా ముందుకు రావట్లేదు, జర్నలిస్టులకు సమాధానం చెప్పట్లేదు. కానీ సోషల్ మీడియాకి మనం సమాధానం చెప్పాలి అంటున్నారు. సోషల్ మీడియాలో ఆయన కూడా యాక్టివ్గా ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎన్ని ఉన్నాయో అన్ని ప్లాట్ఫామ్స్ మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యాక్టివ్గా ఉన్నారు. దానికి సంబంధించి డేటాను కూడా బయటికి తీశారు. ఇన్ఫ్లుయెన్సర్స్, ఆయన ఇన్ఫ్లుయెన్సర్లో టాప్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నాడు ఆయన. అంటే సోషల్ మీడియా ఎఫెక్ట్ ఏంటి అనేది ఆయనకి బాగా తెలుసు. ప్రధాన మీడియా అనేదాన్ని ఆయన ప్రస్తావించట్లా. ఎందుకు ప్రస్తావించట్లేదు? నిజమేనా ఆయన చెప్పిన దాంట్లో అని అంటే, ఇవాళ ప్రధాన మీడియా, జాతీయ మీడియా దగ్గర నుంచి మన ప్రాంతీయ మీడియాల దాకా తీసుకుంటే ఏ పార్టీకి ఆ పార్టీ మీడియా హౌసెస్ని పెట్టుకుంది. ఒకవేళ మీడియా హౌసెస్ని పెట్టుకోకపోయినా కానీ ఆయా పార్టీలు కొన్ని సంస్థల్ని వాళ్ళ ఆధీనంలో ఉంచుకుంది. కాబట్టి ఇంకా మీడియాని ఏమి నమ్ముతారు పబ్లిక్? ఆ మీడియాలో పనిచేసేటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వేచ్ఛగా జర్నలిజం చేసేటువంటి వాతావరణం ఉందా అంటే లేదు. మరి స్వేచ్ఛగా తన జర్నలిజాన్ని ప్రజలకి, సమాజానికి అందజేయాలని అంటే నిజమైనటువంటి జర్నలిస్టులు అక్కడ ఇమ్మడలేని పరిస్థితి. వాళ్ళు ఏం చేశారు? ఎక్కడికి వచ్చారు? వాళ్ళు సోషల్ మీడియాకి వచ్చారు. సోషల్ మీడియాకి వచ్చి ఎవరికి వాళ్ళే సొంతగా సోషల్ మీడియా పెట్టుకుంటున్నారు, లేదంటే పెద్ద పెద్ద సోషల్ మీడియా సంస్థల్లో పనిచేస్తూ ఉన్నారు. ఆ కారణం చేత సోషల్ మీడియాకి ఇవాళ ఇంత ప్రాచుర్యం వచ్చింది. మీరు వెబ్సైట్లు చూస్తే, ఆన్లైన్ పేపర్లు చూసినా, వెబ్సైట్లు చూసినా, మీకు ప్రధానమైనటువంటి మీడియా కంటే కూడా వాటిల్లో ఎక్కువ న్యూస్ ముందు వస్తుంది. అంటే ఇవాళ ఆన్లైన్ పోర్టల్లకు కానీ, ఆన్లైన్ పేపర్లకు కానీ ప్రధాన మీడియా కంటే కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ప్లస్ న్యూస్ కూడా ప్రధాన మీడియా కంటే కూడా ముందు సోషల్ మీడియాలో వస్తుంది. ఏ స్థాయికి ప్రధాన మీడియా ప్రాధాన్యత తగ్గింది అని అంటే, సోషల్ మీడియా న్యూస్లో ఇలా వస్తుంది అని దాని మీద డిస్కషన్లు పెడుతున్నారు. సోషల్ మీడియా న్యూస్ని బేస్ చేసుకుని డిస్కషన్లు పెడుతున్నారు. అంటే ప్రధానమైనటువంటి మీడియా ఏ పరిస్థితుల్లో ఉంది అనేది నరేంద్ర మోడీ గారు అబ్జర్వ్ చేశారు. అందుకే సోషల్ మీడియాని నమ్ముకోండి, సోషల్ మీడియా అకౌంట్స్ని నమ్ముకోండి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు నమ్ముకోండి, సోషల్ మీడియాలో మీరు అకౌంట్స్ ఓపెన్ చేయండి, సోషల్ మీడియా డేటాని మీరు పరిశీలించండి. మీరు రాబోయేటువంటి రోజుల్లో జెన్జీకి అట్రాక్ట్ కాకపోతే భవిష్యత్తు ఉండదు. కాబట్టి ఇవాళ నుంచి కేంద్ర మంత్రులు ప్రతి ఒక్కళ్ళు మీరు
సొంతగా సోషల్ మీడియా అకౌంట్స్ని ఏర్పాటు చేసుకుని సోషల్ మీడియాలో మీరు ప్రచారం చేసి జన్జీలకి మీరు కనెక్ట్ కండి. అప్పుడే ప్రభుత్వం చేసినటువంటి పనులు కానీ లేదంటే ప్రజలు ఏమనుకుంటున్నారో అనేది తెలిసేది మీకు. మీరు మూస పద్ధతిలో ప్రధాన మీడియాని నమ్ముకుంటే మీ గ్రాఫ్ పడిపోతుంది అనేటువంటి విషయాన్ని నరేంద్ర మోడీ గారి కేంద్ర కేబినెట్లో చర్చించారు. కేంద్ర కేబినెట్ అంటే చిన్నది కాదు కదా. కేంద్ర కేబినెట్ సమావేశం ఏంటంటే దాంట్లో విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటువంటి క్రమంలో కొన్ని అమలు చేసే ఉంటాయి, కొన్ని చట్టానికి సంబంధించి ఉంటాయి. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత సహచర మంత్రులకి ఇచ్చినటువంటి దిశానిర్దేశం నరేంద్ర మోడీ గారు. దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మెయిన్ మీడియా ఉన్నట్ట లేనట్ట, అప్రాధాన్యత స్థాయికి వెళ్ళిపోయినట్ట, రాబోయే రోజుల్లో దాని పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్న. అయితే నరేంద్ర మోడీ గారు ఎంత చెప్పినా కానీ ప్రధాన మీడియాకు ఉండేటువంటి ఇంపార్టెన్స్ ఇప్పటికి కూడా కొంత ఉంది. కారణం ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చినటువంటి న్యూస్ని పూర్తి స్థాయిలో నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇది గాలి న్యూసా లేదా నిజం న్యూసా అనేది అర్థం కాదు. అప్పుడు మళ్ళీ ప్రధాన మీడియాకి వెళ్తారు. ప్రధాన మీడియాలో ఛానల్స్ చూస్తారు. ఛానల్స్ కూడా పూర్తి స్థాయిలో నమ్మరు. మళ్ళీ ప్రింట్ మీడియాకి వెళ్తారు. ప్రింట్ మీడియాలోకి వెళ్ళి ప్రింట్ మీడియా న్యూస్ కనుక వస్తే అప్పుడు కన్ఫర్మ్ అవుతున్నారు. అసలు ఇవాళ రోజుల్లో ఏ పేపర్ ఏంటి, ఏ ఛానల్ ఏంటి అనేది క్లారిటీగా అర్థమైపోతుంది పబ్లిక్కి. ఇప్పుడు కొన్ని పేపర్లు ఉంటే ఇదిగో ఇది ఈ పార్టీకి సంబంధించి, ఈ పేపర్లు ఈ పార్టీకి సంబంధించి, ఈ ఛానల్లో ఆ పార్టీకి సంబంధించి, ఈ ఛానల్లో ఫలానా పార్టీకి సంబంధించి అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ప్రధాన మీడియాలో జర్నలిజం ఏముంటుంది? ప్రధాన మీడియాలో జర్నలిజం చేయడానికి జర్నలిస్టులకి అసలు అవకాశం ఎక్కడుంది? దాంట్లో ఆల్రెడీ రియల్ ఎస్టేట్ వాళ్ళు లేదంటే అక్రమాలు అవినీతికి పాల్పడేటువంటి వాళ్ళు ఎక్కువ మంది జాయిన్ అయిపోయారు. అందరు కాకపోయినా ఎక్కువ మంది. ఇప్పుడు ఎవరైనా సరే సెన్సేషనల్ న్యూస్ రాసేటువంటి పరిస్థితి ఉందా? ఒకప్పుడు ప్రభుత్వాల్ని గజగజలాడించి ప్రభుత్వాలు పడిపోయేటువంటి న్యూస్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. నా టెన్యూర్లోనే 30 సంవత్సరాలు నా జర్నలిజం కెరీర్లోనే గడగడలాడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వాలు పడిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒక న్యూస్ తోటి, ఇన్వెస్టిగేషన్ న్యూస్ తోటి. అసలు ఇవాళ ఇన్వెస్టిగేషన్ న్యూస్ ఎక్కడుంది? బాకా అవుతుండటం, భజన చేయటమే కదా. సంబంధిత పార్టీలకి బాకా అవుతుండటం, భజన చేయటం, లేదంటే ఎదురు పార్టీల మీద దుమ్మెత్తిపోయటం. ఇది వాళ్ళ రాజకీయ పార్టీలు దుమ్మెత్తిపోసినట్టు ఎత్తిపోయటం. ఇది తప్ప నిజమైన జర్నలిజం ఉంది అని చెప్పేసి మనం అనుకుంటే అది ఆత్మద్రోహం అవుతుందేమో అనిపిస్తుంది నాకు. సో కాబట్టి జర్నలిస్టులు ఉన్నారు, కానీ ఆ జర్నలిస్టులకి స్వేచ్ఛ ఆ ప్రధాన మీడియాలో లేదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు? చేయలేని పరిస్థితి. అందుకే సోషల్ మీడియాలో మీకు ఆ స్వేచ్ఛ ఉంటుంది. ఆ సోషల్ మీడియాకు ఉన్నటువంటి స్వేచ్ఛను కూడా హరిస్తున్నారు. అది వేరే విషయం. హరిస్తున్నారు. సోషల్ మీడియా మీద కూడా కేసులు పెట్టిస్తున్నారు. రాజకీయ పార్టీలు కానీ అధికారంలో ఉండేటువంటి వాళ్ళు కానీ వీళ్ళు కేసులు పెట్టిస్తున్నారు. అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. లాస్ట్కి కవిత గారు లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నటువంటి కేసులను కూడా మీరు సోషల్ మీడియా రాకుండా కోర్టుకు వెళ్ళి తీసుకొచ్చుకున్నారు కదా. అదేమంటే న్యాయస్థానం అంటారు. లేదంటే లీగల్ నోటీసులు పంపించడం ఏదో ఒకటి చేస్తున్నారు. అణిచివేసేటువంటి ప్రయత్నం ప్రతి చోట చేస్తున్నారు. కాకపోతే సోషల్ మీడియాలో అణిచివేయటం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రధాన మీడియాలో ఆల్రెడీ పార్టీలకు అనుబంధంగా ఉంటాయి కాబట్టి అవన్నీ ఇక అవి వాళ్ళ భజన చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సోషల్ మీడియా కంపేర్ చేసుకుంటే ప్రధాన మీడియాకి ఇదే బెటరు, ఇదే ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు, ప్రజల్లోకి ఇదే వెళ్తుంది. ముందుగా ప్రతి వాళ్ళ చేతిలో మొబైల్ ఉంటుంది, వెళ్ళిపోతుంది. కాబట్టి దీన్ని నమ్ముకోండి అని చెప్పి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చెప్పడం అనేది ప్రధాన మీడియాకి ప్రాధాన్యత చాలా వరకు తగ్గినట్టే భావించాల్సి ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.